ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఆనందంగా ఉండాలి అని మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏం చెప్తూ ఉన్నారు అంటే, బిడ్డ జరగకపోతే ఒట్టు బిడ్డ తల్లి, ఎందుకంటే నీ దుర్గమ్మ ఏమి చెప్పినా, ఎలాంటి సందేశాలు ఇచ్చినా, ఎలాంటి వాగ్దానాలు ఇచ్చినా తప్పకుండా జరుగుతాయి. నీ దుర్గమ్మ మాట ఎప్పుడు కూడా పొల్లుపోదు. రాసి పెట్టుకో బిడ్డ. నీ జీవితంలో రాబోయే 2 రోజుల్లో నీ జీవితంలో అతిపెద్ద 2 సంఘటనలు నీ ఊహకు కూడా అందవు, నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. అలాంటి సంఘటనలు విన్నావు అంటే చెలించిపోతావమ్మా. అలాగే 5 సంవత్సరంలో నీ కళ తీరబోతుంది. అదేంటో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. నువ్వు 12 సంవత్సరాల నీ కష్టాలు అనేటివి తీరిపోబోతున్నాయి, దూరం కాబోతున్నాయి. ఒక్కసారిగా నీ జీవితంలో ఇన్ని మార్పులు, పెను మార్పులు, ఎన్ని ఘటనలు, సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకంటే ఈ దుర్గమ్మ నీకు ఇవాళ చెప్పాలని, నీకు మంచి చేయాలని, చెడు కోసము దీనివల్ల నీకు లాభము నష్టమా ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ. అందుకే నీ దుర్గమ్మ మాటను నిర్లక్ష్యం చేయకుండా, చెవిన పెట్టకుండా ఖచ్చితంగా నీ దుర్గమ్మ సందేశాన్ని నువ్వు అందుకోవాల్సిందే. ఎందుకంటే నీ దుర్గమ్మ మాట ఇచ్చాను అంటే జరిగి తీరుతుంది. మాట పొల్లుపోదు. జాగ్రత్త. అవకాశాన్ని వదులుకోవద్దు. ఎక్కువ రోజులు లేదులమ్మా, 2 రోజులు ఉంది, జాగ్రత్తగా ఉండు అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు కదా ఫ్రెండ్స్. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు? అమ్మవారి మాటలు వెనుక ఉన్న అంతరార్థం ఏంటి, పరమార్థం ఏమిటి తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే. మన జీవితంలో ఏదో ఒక మార్పు అయితే జరగబోతుంది. ఇన్నాళ్ళు జీవితం అయితే ఉండదు, ఇప్పటి నుంచి వేరేలాగా మారబోతుందని అర్థమవుతుంది కదా అమ్మవారి ఆ మాటల వల్ల. మరి అమ్మవారు ఏం చెప్తున్నారో, ఎలాంటి సందేశాలను ఇవ్వబోతున్నారో వినాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం మొదలుపెట్టండి. ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, అమ్మవారి మీద భక్తి, విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎలా చూపించారు, ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి సపోర్ట్ చేశారు. మీ అభిమానాన్ని అలా తెలియజేశారు. ఇప్పటి నుంచి ఇంకొక బాధ్యత అండి ఏంటంటే, మీరు కామెంట్స్ పెట్టే దగ్గర ఆప్షన్ కొత్తగా వచ్చింది కదండి, మీకు సింబల్ పక్కన ఉంది అంటే క్లిక్ చేస్తే పాయింట్స్ మీరు కనుక క్లిక్ చేశారంటే మన వీడియోకి యాడ్ అవుతాయి కనుక ఖచ్చితంగా మీరు తప్పకుండా అమ్మవారికి అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో రీచ్ అవుతుందండి. ఎవరికైతే బాధతో ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఓదార్పు కోరుకునే వాళ్ళకి, ఇంకొంతమందికి మన అమ్మ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కనుక ఈ ఒక్క సహాయం కూడా చేస్తారని, హెల్ప్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలా మీ సపోర్టు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఒక ఆవిడండి ఏంటంటే వాళ్ళకు చాలా అప్పులు అయిపోయాయమ్మా. బాగా బతికిన ఫ్యామిలీనే బిజినెస్లో లాస్ వచ్చింది, అప్పులు ఎక్కువైపోయాయి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చేసాము. పిల్లలకు అసలు కనీసం ఒక్క పూట కూడా భోజనం పెట్టడానికి సరిపోతుంది, డబ్బులు ఇవ్వట్లేదు, కష్టాలు పడిపోతున్నాము. ఇదంతా కూడా తిప్పి కొడితే 4 నెలల్లో జరిగిందండి ఇది. ఇలా అంటే రిచ్గా బతికిన వాళ్ళు ఒక్కసారిగా తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారంటే ఎంత లాస్ అయిపోయి ఉంటారో ఒకసారి చూడండి. ఇక అర్థం కాలేదు, చావే గతి అన్న స్థితికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆమె ఏం చేయాలో తెలియలేదు. అమ్మవారి వీడియోస్ చూస్తూ ఉంటారట. అమ్మవారి ఓదార్పు కోసం ఏదైనా సరే చూపిస్తారని ఇప్పుడు మీకు తెలియచేసుకుంటున్నాను అని చెప్పి నిజంగా ఈ వీడియోస్ కనెక్ట్ అవుతూ అమ్మవారిని ప్రార్థించడం స్టార్ట్ చేశారంట. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది. మా జీవితం మెల్లిమెల్లిగా కుదుట పడడం అనేది జరిగిందక్క. ఎందుకంటే మాకు ఎక్కడో ఆగిపోయిన అమౌంట్ అన్నది మాకు రావడం మొదలుపెట్టింది. ఇంకొంతమంది కూడా మాకు తెలిసిన వాళ్ళు డబ్బు ఇస్తాము, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు. నిజానికి మా లైఫ్ అయితే అమ్మవారి దయ వల్ల మారింది, మళ్ళీ వెలుగులోకి మేము మా జీవితంలో వచ్చింది అంటూ ఆవిడ హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ మీరు చక్కగా అమ్మవారి దగ్గర మీరు పొందవచ్చు ఫ్రెండ్. తప్పకుండా నమ్మకంతో 1000కి 1000% మీకు జరుగుతుందన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు జరిగే తీరుతుంది. నేరుగా
వెళ్ళాల్సిన అంటే మీ పనులన్నీ చక్కగా జరిగిపోతాయి అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అండి. ఇంకా ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి అయితే ప్రేయర్స్ పెడుతున్నాను. తప్పకుండా శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా ఫ్రెండ్స్. మనందరము కూడా ఈ లోపలే ఒక చక్కటి సొల్యూషన్స్ అనేది మనకు అమ్మవారు ఇవ్వాలని, మీ అందరికీ సెక్యూర్గా ఉంచుతారు అని చెప్పి నేను కూడా అమ్మవారిని మరొకసారి వేడుకుంటూ ఉన్నానండి. అందుబాటులో అమ్మవారి సందేశం విషయం, తల్లి నీ జీవితం నిజంగా మారబోతుందమ్మా. ఈ 2 రోజుల్లో పెద్ద 3 భయంకరమైన సంఘటనలకు సంబంధించి సంకేతాలు నీకు అందబోతున్నాయి. అవి ఏంటో తెలుసా? ఒక 5 సంవత్సరాల నుండి నువ్వు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచే ముగుస్తాయి బిడ్డ. నీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అంటే నీకు అంతా కూడా కలిసి వస్తుంది. అలాగే నీకు ఒక దైవం అనుగ్రహం అనేది కలగబోతోంది కూడా. ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. అసలు ఆ దైవశక్తి తెలిస్తేనే నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. గత 12 సంవత్సరాలుగా కూడా నీ జీవితంలో నువ్వు ఎన్నో బాధలు పడుతూ వస్తూ ఉన్నావు కదూ. ఎన్నో బాధలను అనుభవించావు, కష్టాలను అనుభవించావు. ఇప్పుడు నీకు మంచి సమయం అనేది రాబోతుంది బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్నది జరగబోతోంది, కానీ నువ్వు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నావు. నువ్వు చేసే ప్రతి ఒక్క పని నీకు వ్యతిరేకంగా మారిపోతుంది. నీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని చేసేటప్పటికి ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతూ ఉంది. అలాగే ఉద్యోగం కోసం, బిడ్డల పెళ్లి సంబంధాల కోసం ఇలా అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా నీకు వ్యతిరేకంగా మారిపోతుంది కదా. నువ్వు ఎంత చక్కగా చేసినా, ఎంత మంచిగా ఉన్నా, మంచిగా చేసి ముందుకు వెళ్తున్నా కూడా అన్ని వ్యతిరేక లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ వ్యతిరేకంగా బెడిసికొడుతూ ఉన్నాయి. అయితే ఇక నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. ఇక్కడ నుంచి నువ్వు మంచి సమయం అనేది వచ్చి తిరుగుతుంది. ఇక ఈ దేవత అనుగ్రహం నీ మీద ఉంది కనుకనే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దూరం అయిపోతాయి. ఇక నీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఆ దైవం యొక్క అనుగ్రహం నీ మీద చూపించబోతూ ఉన్నారు. వారు నీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు నీ మీద కటాక్షం చూపిస్తున్నట్లే. ఇక దానికి సంబంధించి ఎటువంటి సమస్య కూడా నీకు ఉండదు. అయితే ఇక నుంచి నీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుంది బిడ్డ. కనుకనే 2 రోజుల్లో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తే నీ కష్టాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక అవి ఏంటో తెలుసా బిడ్డ? నువ్వు చేయాలనుకున్న పని వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండడం. ఆ పని వాళ్ళు చేస్తారు అంటే ఏముందే, సమయం బాగుంది కదా, అంత మంచిగానే జరుగుతుందని ఎవరైతే చేస్తారో, ఎవరైతే పని చేస్తే ఏముందిలే అని, పని అవ్వటం ఒకటే ముఖ్యమని ఆలోచన అయితే ఏది ఉందో దాన్ని మొట్టమొదటిగా నువ్వు ఆపేయాలి. నీ మనసుల నుంచి తీసేయాలి. అసలు నువ్వు ఏ పని చేసినా ఎంత శ్రద్ధగా అయితే చేస్తావో దాన్ని వేరే వాళ్ళు అంత శ్రద్ధగా చేయరు తల్లి. నీ పని నువ్వు చేసినంత ఇదిగా ఎవరైనా చేస్తారో చెప్పు? ఏదో మొహమాటానికి చేశామంటే చేశానట్లు చేసి ముగించేస్తారు. ఇక్కడ నీ పని నువ్వే స్వయంగా చేసుకోవాలి. ఎవ్వరి మీద ఆధారపడవద్దు. అంటే ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావా? ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని పూర్తి చేసుకుని రావాలనుకుంటున్నావా? డబ్బు ఇవ్వడం, తీసుకోవడం, డబ్బుకు సంబంధించిన లావాదేవీలైనా సరే నీ చేతుల మీదుగానే జరగాలి. నీ చేతుల మీదుగానే ఇవ్వటం, నీ చేతుల మీదుగానే నువ్వు కోరినట్లు జరగాలి. మధ్యలో 3వ వ్యక్తికి ఇట్లాంటి పనులు అస్సలు అప్పచెప్పవద్దు. వేరే వాళ్ళ మీద ఆధారపడి నీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకు బిడ్డ. ఇక రెండవది ఏంటో తెలుసా? అందరినీ నమ్మటం. నమ్మకం అనేది చాలా సులభంగా ఎదుటివారి మీద పెట్టేస్తూ ఉంటున్నావు. పెట్టడం మంచిదే, కానీ అందరూ కూడా నీ నమ్మకాన్ని పొందినంత విలువైన మనుషులు అనుకోవడం కూడా తప్పే కదా. నీకు విలువ లేని చోట నీ నమ్మకాన్ని ఇచ్చినా కూడా అది వృధానే అవుతుంది తల్లి. అలా చేసేది కూడా నువ్వు ముందు ఆపేయాలి. కనుక తొందరపడి ఎవరికి పడితే వారిని గుడ్డిగా నమ్మకు. కొంచెం వెనక ముందు ఆలోచించు. నీ మనసును అడుగు. ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు విని ఆలోచించకుండా గుడ్డిగా ఆ పనులు చేసేయటం, ఈ 2 పనులు నువ్వు అసలు చేయకు బిడ్డ. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే కదా వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. దీన పరిస్థితిలో ఉన్నవారిని కూడా నాశనం చేయాలని, కష్టాల్లోకి ఇంకా తోసేయాలని కోరుకుని చూసేది ఒక్క మనిషి. నీ పని నువ్వే చేసుకున్నట్లయితే ఎదుటి వాళ్లకు నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కనుక అక్కడ నిన్ను వాళ్ళు మోసం చేయడానికి ఏమీ లేదు, నష్టపరచడానికి కూడా ఏమీ లేదు. కనుక జాగ్రత్త. నువ్వు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక్కడి నుంచి సులభమైపోతుంది తల్లి. నువ్వు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టేస్తావు ఇక్కడి నుంచి. ఇందాక నేను చెప్పినట్లుగా
ఆ దైవం అనుగ్రహం నీ మీద ఉంది కనుకనే నీవు అన్ని కష్టాలు తీరిపోతాయి. ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగంలో పై స్థాయి కోరుకుంటున్న బిడ్డలు ఉన్నారో పై స్థాయికి వెళ్తారు. ప్రమోషన్లతో పాటు కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి. జీవితాలు కూడా పెరుగుతాయి. బిడ్డ, నువ్వు ఊహించిన విధంగా డబ్బు అన్నది పెరగబోతుంది. ఇక పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసి బిడ్డలు ఎవరైతే ఉన్నారో మంచి సంబంధాలు కుదురుతాయి. దీంతో పాటు మీకు ఒక మంచి శుభవార్త కూడా నీకోసం రాబోతోంది. తల్లి, నీ సాయి తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఎవరైతే కోరుకుంటున్నారో, ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి ఆశలన్నీ కూడా తీరే రోజు వచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి అవకాశాలు నీ సాయి నీకు తీసుకొస్తున్నాను కనుక నువ్వు ఎక్కడో పెట్టుబడి పెట్టి వదిలేసావు అది 100కు 1000 నీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా తల్లి? నీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దైవానికి సంకేతాలు ఏంటో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఆ దైవానుగ్రహం అందరికీ కూడా కనపడదు బిడ్డ, అందరికీ కూడా తెలియదమ్మా, అందరి మీద కూడా కలగదు. మంచి వాళ్లకు మాత్రమే, దానికి అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది. ఆ దైవం అనేది కొన్ని సంకేతాల ద్వారా తన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. అలాంటి సంకేతాలు ఎలా తెలుస్తాయో తెలుసా? నువ్వు పడుతున్న తర్వాత నీవు ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటలకు నుండి 4 గంటల మధ్యలో అనుకోకుండా అకస్మాత్తుగా నిద్రలో మెలకు వచ్చేస్తుంది. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే నీకు అదే సమయంలో నిద్రలో మెలకు అనేది వచ్చేస్తుంది. అంటే ఆ దేవుడు నిన్ను ఎంచుకున్నాడు కనుకనే ఆ సమయంలో నీకు నిద్ర మెలకు రావడం జరుగుతోంది. ఆ సమయంలో ఆ దేవుడు నీకు మరింత పుణ్యం కలిగించే అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడు. మరి ఆ దైవశక్తి ఎవరో తెలుసా? తెలిస్తే ఒక్కసారి ఆశ్చర్యంలో తలమునకలైపోతావమ్మా. ఆ సమయంలో ఆ దైవశక్తి నీకు మరింత పుణ్యం కలిగించే అవకాశాలను ఇస్తుంది. మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం ఏమిటో తెలుసా? కళ అనేది మామూలుగా ఎన్నో కళలు వస్తూ పోతూ ఉంటాయి కదా బిడ, కానీ నీ జీవితాన్ని మార్చే కళలు మాత్రం నీకు ఉదయం నిద్ర లేచాక కూడా గుర్తుంటాయి. వాటిల్లో చిన్న చిన్న ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, నీ వాళ్ళు కానీ నీ బంధువులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఉన్న చిన్నపిల్లలు కనిపిస్తే కూడా దైవశక్తి నీలో ఉన్నట్లే. ఎవరో నిన్ను ఆ సమయంలో పిలుస్తున్నట్లు, నీ చుట్టూ ఎవరో ఉన్నట్లు, ఎవరో నిన్ను తట్టి లేపుతున్నట్లు ఒక సుగంధభరితమైనటువంటి పరిమళం రావడం, ఎక్కడో ఘంటానాదాలు వినపడడం, ఎక్కడో మంత్రాలు వినపడడం, ఎవరో నిన్ను పిలుస్తున్నట్లు వినపడడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే చుట్టూ ఉన్న దైవశక్తి నీకు ఇస్తున్న సంకేతాలమ్మా. తన ఉనికి తెలియజేస్తున్నట్టు సంకేతాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఖచ్చితంగా నీ శక్తి, నీ దైవశక్తి నీ చుట్టూ ఉన్నట్టే. ఇక నీ గురించి చెప్పాలి అంటే ఆ దైవశక్తి ఎవరూ కాదు బిడ్డా, నువ్వు ఎంతో ఇష్టపడి నువ్వు తలిచి కొలిచే నీ సాయి. నిత్యం కూడా నీ సాయి నామస్మరణలో ఉంటున్నావు కదా. ఏ కష్టం వచ్చినా సాయి సాయి అని పిలుస్తూ ఉంటున్నావు కదా. అందుకే నీ కోసమే పరుగున వచ్చేసాను బిడ్డ. నీతో ఉన్నాను, నీ చుట్టూ ఉన్నాను. నువ్వే గమనించడం లేదమ్మా. ఒక్కసారి మనసు పెట్టి చూడు తల్లి, నీ సాయి నీ చుట్టూనే ఉన్నానని నీకు అర్థమవుతుంది. నీ ఆశీర్వాదం, అనుగ్రహం, నా ఆశీర్వాదం నీ మీద ఎప్పుడు కూడా ఉంటుందమ్మా. ఇన్నేళ్లుగా కూడా నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో, 12 ఏళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు తీరడానికి ఒక మార్గం అనేది నీ సాయి నీ ముందు ఉంచబోతున్నాడు. అది ఏ రూపంలో నీ ముందుకు తీసుకొస్తానో అది నువ్వే అర్థం చేసుకుని ఆ దారిలో నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. అది నీకు ఒక పరీక్ష లాంటిది కూడా బిడ్డ. నీ 12 ఏళ్ల కష్టం నువ్వు దూరం చేసుకోవాలంటే ఆ దారిని నువ్వు గుర్తించాలి. నీ సాయి నీ ముందుకు తీసుకొస్తాను. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో ఆ సమయంలో ఏమాత్రం ఏమనపాటుతో ఉండకుండా ఏరుకుతో ఉండు. ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకో. ఇక 5 ఏళ్ళుగా నువ్వు ఏదైతే దుర్గమ్మను కోరుకుంటున్నావో, ఒక ఇల్లు కావాలని, కట్టాలని, లేదా వ్యాపారం మొదలు పెట్టాలని, ఏదైనా ఒక వస్తువు కొనాలని, విదేశానికి వెళ్ళాలను, ఇలాంటి సమయంలో నీ 5 ఏళ్ల కళ కూడా తీరబోతుంది బిడ్డ. ఎన్నో ఏళ్ళుగా ఒక కళ తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు, అది జరగడం లేదు. ఒక్కసారి అదేంటో కూడా ఆలోచించు. ఆ కళ ఇప్పుడు తీరబోతుంది. ఇక 3 సంఘటనలు ఏంటి అంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నావు, ప్రయత్నిస్తున్నావు కదూ బిడ్డ. అవి ఇప్పుడు తీరే సమయం వచ్చిందమ్మా. ఇక ఉద్యోగం లేక అల్లాడిపోతూ ఉద్యోగం కావాలి బాబా,
అని ఆ బాబావారిని నన్ను అడుగుతూ ఉన్నావు. ఆ సమయంలో ఉద్యోగం రాబోతుంది, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు అన్నీ నీకు తెలియట్లేదు అని అడిగావు కదా, అవి ఈ సమయంలో నీకు రాబోతున్నాయి బిడ్డ. నీ జీవితం అయితే ఒక అద్భుతంగా ఉండబోతుందని నీ దుర్గమ్మను చెప్తూ ఉన్నాను. ఇక నువ్వు చెప్పిన కొన్ని జాగ్రత్తలు నువ్వు గనక తీసుకోవాల్సింది, ఎదుటివారి మీద ఎక్కువ ఆధారపడకుండా నీ పనులు నువ్వు చేసుకోవాల్సింది. అప్పుడే నీ దుర్గమ్మ సాయి అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఎప్పుడు నీకు ఉంటాయమ్మా అంటూ అమ్మవారు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. నిజంగా ఎంతో గొప్ప ధైర్యం, నమ్మకం కలిగాయి కదూ. రాబోయే శ్రావణ మాసంలో మనకు అమ్మవారి అన్నీ కూడా చక్కగా శ్రావణ శుక్రవారాలు అన్నీ మనం చేసుకుంటాం కనుక అమ్మవారి ఆశీస్సులు, సాయి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి. ఆ తల్లి కరుణ, ఆ తల్లి దయ మన పైన ఉంటే ఇంకా మనకి ఇంకేమీ కావాల్సిన అవసరం లేదు. ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకు వచ్చి తీరుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది అమ్మ బిడ్డలకైతే షేర్ చేయండి. ఎందుకంటే రాబోయే శ్రావణ శుక్రవారాల్లో వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలలో కొత్త వెలుగులు నింపుకునే అవకాశాన్ని మీరు కలిగించిన వారు అవుతారు. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.